మనం చూస్తే కేవలం ట్యాక్స్ విషయంలోనే కాదు, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణం, పొల్యూషన్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలు అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్టర్స్, ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బయటకు వెళ్తున్నారు. ఇలా వెళ్లకుండా ఆపే ప్రయత్నం మనం చేయాలి. అంటే మనం ఎవరైతే మన దేశంలో సంపద సృష్టిస్తున్నారో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారో, మన దేశానికి వన్నె తెస్తున్నారో, లేదా మంచి మంచి ఈకో సిస్టమ్స్ క్రియేట్ చేసి ఇన్విజిబుల్ హ్యాండ్, ఆడమ్ స్మిత్ ఒక మాట చెప్తారు, ఒక మంచి ఈకో సిస్టమ్ తయారు చేసిన వాడు కింద చాలా మందికి వాళ్ళు అనుకోకపోయినా కేవలం వ్యాపారం చేస్తున్నా చాలా మందికి నీడనిస్తారు. తెలియకుండానే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, లేదా ఒక మంచి బిజినెస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు. దానివల్ల పీపుల్కి చాలా సర్వీసెస్ ఇవ్వచ్చు. ఇవన్నీ చేసిన వాళ్ళని దేశం వదులుకోకూడదని కూడా చాలా మంది చెప్తుంటారు అనమాట. మనం చూస్తే ఈ చర్చలో 2 డిబేట్స్ ఉన్నాయి. మనం ట్యాక్స్ పే చేస్తే ఆ డబ్బులన్నీ కూడా కామన్ మ్యాన్కి వెళ్తాయి, వెల్ఫేర్కి వెళ్తాయి. ఇదంతా ఒక డిబేట్ అనమాట. అంటే ఆ ట్యాక్స్ మనీతో దేశం డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇదంతా. ఇంకో పక్క ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారో, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళపైన ఎక్కువగా పన్ను భారాలు పడిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నారు,